హే గైస్, వెల్కమ్ టు భద్రా టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్రా అని మరొక సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. మనకి వాట్సాప్లో ఇకపోతే యూట్యూబ్లో చూస్తున్నట్టయితే చాలామంది వాలంటీర్స్ అన్న ఈ నెల మాకి శాలరీ అనేది వస్తుందా రాదా, ఇకపోతే మేము ఆల్రెడీ రిజైన్ చేశాము, ఇప్పుడు మాకు అక్కడ కొంతమందికి యాక్టివ్ స్టేటస్ అనేది ఉంది, ఇంకొంతమందికి వచ్చేసి టెర్మినేటెడ్ అనేది ఉంది. ఇలా టెర్మినేటెడ్ ఉన్న వాళ్ళకి శాలరీ అనేది వస్తుందా రాదా, అలాగే కొంతమందికి మేము ఆల్రెడీ రిజైన్ చేశామన్నా కానీ ఇంకా మా స్టేటస్ అనేది యాక్టివ్లోనే ఉంది. ఇంకొంతమంది ఫైనల్గా వచ్చేసి పోయిన నెల మాకు మేమైతే రాజీనామా అయితే చేసామండి, చేసినందుకు కానీ మాకు సగం సంబంధించి అమౌంట్ అయితే పడిందండి. హాఫ్ అమౌంట్ మేము 15 డేస్కి కొంత అమౌంట్, అలాగే కొంతమందికి లైక్ మీకు ఎలా చెప్పాలంటే కొంతమందికి 3,500, ఇంకొంతమందికి 1,500, కొంతమందికి 2,000 అమౌంట్, ఇట్లా అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఎందుకు ఇలా మాకైతే అప్పుడు అమౌంట్ అయితే క్రెడిట్ అయింది, ఇప్పుడు మాకు ఈ నెల కూడా మాకు శాలరీ అనేది వస్తుందా రాదా. సో ప్రతి ఒక్క వాలంటీర్ డౌట్ ఇదే అండి. ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకైతే వచ్చాను. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేదు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేసి మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. సో ముందుగా డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను. వాలంటీర్ యొక్క CFMS ఐడి స్థితి అనేది తెలుసుకోవాలనుకుంటే ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ కానీ మీ CFMS ఐడి కానీ ఎంటర్ చేసి స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే, అంటే ప్రతి వాలంటీర్ మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ప్రధానంగా 2 డౌట్స్, ఒకటి టెర్మినేటెడ్, ఇంకొకటి వచ్చేసి యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా శాలరీ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, ఆల్రెడీ మేము రిజైన్ చేశాము కానీ మా స్టేటస్ అనేది యాక్టివ్లోనే ఉంది, మాకు శాలరీ అనేది వస్తుందా రాదా. మనకి ఈ నెల 23వ తేదీన DDO గారు ఎవరైతే సచివాలయంలో శాలరీ బిల్లు పెట్టేవాళ్ళు పంచాయత్ సెక్రటరీ ఉంటారో వీరి లాగిన్లో మనకి నేమ్స్ అయితే అప్డేట్ అవుతాయి. అక్కడ ఎవరి నేమ్ అనేది అయితే ఉంటే వాళ్ళకు మాత్రమే శాలరీ బిల్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ సైట్లో యాక్టివ్ అనేది ఉంది, కాకపోతే నేను రిజైన్ చేసినా మాకు శాలరీ అనేది అయితే వస్తుందా అనేది అయితే మీరు అడగచ్చు. కానీ మనకి DDO గారు లాగిన్లో ఎవరికి అయితే నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళకి మాత్రమే శాలరీ పెట్టచ్చు. వన్స్ అగైన్ మీరు ఒకసారి టెర్మినేట్ అయిపోయారు, ఆల్రెడీ మీకు పోయిన నెల సగం అమౌంటే పడింది, అలాంటి వాళ్ళకి ఇంకా ఈ నెల అమౌంట్ అయితే రాదు. ఎందుకంటే గవర్నమెంట్ దృష్టిలో మీ నేమ్ అనేది తీసేయడం జరిగింది వాలంటీర్ యొక్క లిస్ట్లో. కాబట్టి టెర్మినేటెడ్ అయిన వాళ్ళకి శాలరీ అనేది అయితే రాదు 100%. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ కొంతమందికి పోయిన నెల రిజైన్ చేసిన వాలంటీర్లకి హాఫ్ అమౌంట్, అలాగే వాళ్ళు ఎన్ని రోజులైతే ఆ నెలలో వర్కింగ్ చేశారో అన్ని రోజులకు సంబంధించి 2,000, 3,500, కొంతమంది 1,500 ఇలా శాలరీ అయితే క్రెడిట్ అయింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోగలరు. ఇకపోతే మనకి మేము రిజైన్ చేశాము, ఆల్రెడీ మాకు శాలరీ కూడా అనేది రాలేదు కానీ స్టేటస్ అనేది యాక్టివ్ ఉందన్న వాళ్ళకి సైట్ అనేది అప్డేట్ అవుతుంది. ఎందుకంటే శాలరీ బిల్లు పెట్టే టైంకి మనకి సైట్ అనేది అప్రూవ్ అవుతుంది. అక్కడ DDO గారు లాగిన్లో నేమ్స్ అయితే వస్తాయి, అక్కడ నేమ్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే శాలరీ బిల్ అనేది పెడతారు. ఈ ఒక్క విషయం అనేది చాలామందికి అర్థం కాక నాకు వాట్సాప్లో స్క్రీన్ షాట్స్ కానీ అలాగే మెసేజెస్ కానీ చాలామంది పెడుతున్నారు, మొన్న మా స్టేటస్ చూడండి మాది యాక్టివ్లో ఉంది ఇంకా పెండింగ్లో ఉంది ఇట్లా. సో ఇవన్నీ టెన్షన్ పడద్దు. మీరు కనుక రిజైన్ చేయకపోతే శాలరీ అనేది 100% అయితే వస్తుంది. రిజైన్ చేసిన వాళ్ళు ఆల్రెడీ టెర్మినేటెడ్ అయ్యి ఉంటే ఎప్పటికైతే టెర్మినేట్ అయిందో ఆ గ్యాప్కి మాత్రమే శాలరీ అనేది అయితే పడుతుంది. రిమైనింగ్ డేస్కు ఈ మంత్కి ఎటువంటి శాలరీ అనేది ₹1 కూడా అయితే రాదు. ఇది గాయ్స్ వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే డైలీ అప్డేట్స్ పొందాలనుకుంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వెళ్తూ కామెంట్లో ఒక లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ అయితే ఇస్తారని కోరుకుంటూ జై హింద్.